స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి చాలా మందికి నెక్స్ట్ ఇయర్ ఏ యూనివర్సిటీ, ఏ కాలేజ్, ఏ కోర్సు ఎలా ఉంటుంది ఏంటి అని ఒక రీసెర్చ్ కూడా స్టార్ట్ చేశారు. సో అందులో భాగంగానే నేను వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ సజెస్ట్ చేయబోతున్నాను పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి. రెగ్యులర్ గా ఇక్కడ 4 years చదివే బీటెక్ అంటే కూడా అపోలో యూనివర్సిటీ చిత్తూరు అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. అదే యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. 2 years ఇండియాలో చదువుతారు, 3rd year యూకేలో చదువుతారు, 3 years లో ఇంజనీరింగ్ అయిపోతుంది. ఇఫ్ స్టూడెంట్ కి ఒక చాయిస్ కూడా ఉంది, కంటిన్యూ చేయాలనుకుంటే 4th year కంటిన్యూ చేస్తే ఎంఎస్ కూడా ఇస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే మీకు ఇండియా బడ్జెట్ లోనే బీటెక్ ప్లస్ ఎంఎస్ రెండు అయిపోతున్నాయండి. ఓన్లీ మీరు బీటెక్ తో ఆపేస్తే 35-40 lakhs లో అయిపోతుంది. ఎంఎస్ కూడా కంటిన్యూ చేస్తే 45-55 lakhs లో అయిపోతుంది. విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఉన్నాయండి. దాంట్లో ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు రెగ్యులర్ బీటెక్ 4 years చేసి మళ్ళీ ఎంఎస్ కి వెళ్ళి 2 years 6 years చదివే బదులు ఈ ప్రోగ్రామ్ చేస్తే మీకు 4 years లోనే ఎంఎస్ కూడా అయిపోతుంది. లేదు నేను యూజీతోనే ప్లేస్మెంట్ తెచ్చుకుంటాను అంటే కనుక మీకు 3 years లోనే ప్రోగ్రామ్ అంతా కూడా ఫినిష్ చేసుకోవచ్చు. సో దీనివల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది స్టూడెంట్ కి. ఇండియాలో 2 years చదువుతాడు కాబట్టి ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం యూకే వెళ్ళి చదువుకుంటాడు కాబట్టి యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఓన్లీ 60 అడ్మిషన్లు తీసుకుంటున్నారండి. ఈ 60 మంది కూడా యూకే వెళ్ళే బ్యాచ్ అనమాట. సో వీళ్ళు 2 years కలిసి ఇక్కడ చదువుకొని యూకే వెళ్తారు. 2 years తర్వాత వాళ్ళందరూ కలిసి వెళ్ళడం వల్ల ఇక్కడ నాకు కొత్త ప్లేస్ కి వచ్చాను, కొత్త కంట్రీకి వచ్చాను, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు అని ఒక ఇది లేకుండా వాళ్ళు అక్కడ హ్యాపీగా ఆ కోర్స్ ఫినిష్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 2 years అక్కడ యూకేలో సిస్టమ్ ఎలా ఉంటుందో వీళ్ళు ఇక్కడ దాన్ని కూడా వీళ్ళకి నేర్పించి పంపిస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు కొత్తగా ఏమనిపించదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంఎస్ ఆప్షన్ ఉందండి, అది చేసుకుంటే ఓకే, చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మాక్సిమం మీరు 3 years చేసినా కానీ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తున్నారు అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఏదైతే కొలాబరేషన్ ఉందో ఆ కొలాబరేషన్ వల్ల. సో పేరెంట్స్ మీరు ఎప్పుడైతే ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటారో రీసెర్చ్ చేస్తారు కాబట్టి దాంట్లో భాగంగా ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయి. యూఎస్ చాలా మంది వెళ్తా ఉంటారు 2+2 అని 3+1 అని. బట్ అక్కడ యూఎస్ కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి. చాలా మంది ఇంటర్వ్యూస్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ యూకే కి అయితే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. 100% వీసా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు యూకే మార్కెట్ కూడా బాగానే ఉంది కరెంట్ సిచ్యువేషన్ లో. ఎందుకంటే వీళ్ళు పాస్ అయ్యేది 2029 లో, వీళ్ళు యూకే వెళ్ళేది 2028 లో. అండ్ వీళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతారు. 3rd year వెళ్ళేటప్పుడు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళకి అప్పటికి ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఏం చదివితే 2030లో ఆర్ 2029లో ఇండస్ట్రీలో వాళ్ళు జాబ్ తెచ్చుకోగలరు, ఇండస్ట్రీకి ఏం కావాలి అండ్ గ్లోబల్ వైడ్ గా వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలరు అనేది నేర్చుకుంటారు. కాబట్టి సో ఒకసారి దీని గురించి కూడా కన్సిడర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం అపోలో యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అపోలో యూనివర్సిటీ ఉందా, అపోలో అంటే ఎంతసేపు మెడికల్ కోర్సెస్ ఆర్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనుకుంటారు. బట్ అపోలో నాలెడ్జ్ సిటీ 100 acres లో చిత్తూరులో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇందులో అపోలో యూనివర్సిటీ కూడా ఉంది. అపోలో యూనివర్సిటీలో 5 schools కూడా ఉన్నాయి. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ సైన్స్ అని అలా ఒక 5 schools ఉన్నాయి. దాంట్లో స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో లోకల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. 4 years ఇక్కడ కూడా చదువుకోవచ్చు. దానికి అప్ టు 100% స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ మెరిట్, ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద కూడా ఇస్తున్నారు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఎంపీసీ వాళ్ళకే కాకుండా బైపీసీ వాళ్ళకి కూడా ఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ ఇస్తున్నారండి. ఎందుకు అంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేసి దాని వల్ల వీళ్ళని ఇంజనీరింగ్ లోకి తీసుకుంటున్నారు. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ మీరు స్ట్రీమ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే 3 years లోనే ఇంజనీరింగ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అబ్రాడ్ లో సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కానీ, స్కాలర్షిప్ డీటెయిల్స్ కానీ, పూర్తి వివరాలు కావాలంటే బిలో మెన్షన్ చేసిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.